Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో లాస్ట్ క్లాస్లో మనం క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి టాపిక్ అనేది స్టార్ట్ చేశాము. అందులో భాగంగా సర్వశిక్ష అభియాన్ గురించి చూసాము. ఇవాల్టి క్లాస్లో దాని యొక్క కంటిన్యూయేషన్ చేస్తున్నాము. RMVM రాజీవ్ మాధ్యమిక విద్యా మిషన్లో క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చూస్తున్నాం. ఓకే, సో ఈ వీడియో ఎండింగ్లో 5th యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. ఈ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ మనకి బిఎడ్ వాళ్ళకి సంబంధించింది. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 4 యూనిట్స్ అనేటివి సపరేట్ ప్లేలిస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో. ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో కమింగ్ టు ద క్లాస్, రాజీవ్ మాధ్యమిక విద్యా మిషన్, దీన్నే మనము RMVM అంటాము. సో RMVM ప్రీవియస్లీ నోన్ యాజ్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, RMSA. సో మనకి RMVM ని ముందు RMSA అనేవాళ్ళు అనమాట, అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. ఇంకా చూసుకుంటే the RMSA scheme was launched in March 2009 with the objective to enhance access to secondary education to improve quality. So Sarva Shiksha Abhiyan ఏమో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి RMSA నేమో మార్చ్ 2009 లో లాంచ్ చేయబడింది. ఏంటి అని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడమే ఏం, కాకపోతే సెకండరీ ఎడ్యుకేషన్. ఓకే, according to RMSA MHRD, important quality interventions provided under this scheme are. So Ministry of Human Resource Development ప్రకారం RMSA మనకి ఈ స్కీమ్ లో ఏమి ఇస్తున్నారు అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ టీచర్స్ టు రెడ్యూస్ PTR to 30:1. సో ప్యూపుల్ టీచర్ రేషియో ఏదైతే ఉందో, ఒక టీచర్ కి 30 స్టూడెంట్స్ ఉండాలి. సో ఈ రేషియో వచ్చేలాగా అడిషనల్ టీచర్స్ ని అపాయింట్ చేయడం. ఫోకస్ ఆన్ సైన్స్, మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో సైన్స్ మీద, మ్యాథ్స్ మీద, అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అనేది ఉంచడం. ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్. సో ప్రీ సర్వీస్ ట్రైనింగ్ మనకి ఇప్పుడు బిఎడ్ లో దొరుకుతుంది. ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది టీచర్స్ కి ప్రొవైడ్ చేయడం, అంటే వైల్ టీచింగ్ అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సైన్స్ ల్యాబొరేటరీస్, సైన్స్ కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం. ICT ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్, ఐసీటీని ఇన్వాల్వ్ చేయడం ఎడ్యుకేషన్ లో. కరికులం రీఫార్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్, కరికులం ని ఎప్పటికప్పుడు రీఫార్మ్ చేయడం, ఇన్స్టిట్యూషన్ ని ఎప్పటికప్పుడు రీఫార్మ్ చేయడం. టీచింగ్ లెర్నింగ్ రీఫార్మ్స్, సో టీచింగ్ లెర్నింగ్ ని కూడా ప్రాసెస్ ని కూడా రీఫార్మ్ చేయడం. ఎలొకేషన్ ఆఫ్ బడ్జెట్స్ ఇన్ టైమ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ద ఫండ్స్ ఎఫెక్టివ్లీ, బడ్జెట్స్ ని ఎలొకేట్ చేయడం, ఎలొకేట్ చేసిన బడ్జెట్స్ ని, ఫండ్స్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయడం. Provide equal opportunities of quality education to all irrespective of caste, religion, creed, gender. సో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లెర్నింగ్ రిసోర్స్ సెంటర్స్, సో LRC అంటారు, లెర్నింగ్ రిసోర్స్ సెంటర్స్. సో ICT కానివ్వండి, ఎడుసాట్, సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, వినే ఉంటారు. సో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. ఆర్గనైజింగ్ అడ్లోసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. సో అడ్లోసెంట్ అనేది చాలా డిఫికల్ట్ ఏజ్ మనకి పిల్లలతో డీల్ అవ్వడము. సో అడ్లోసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేయడం. సో అడ్లోసెంట్ అంటే టీనేజ్ వాళ్ళు. ఓకే, రీఫార్మ్స్ ఇన్ అసెస్మెంట్ అండ్ ఎగ్జామినేషన్స్ ఆన్ పార్ విత్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ తోటి తగ్గట్టుగా అసెస్మెంట్ ఉన్న ఎగ్జామినేషన్స్ ని రీఫార్మ్ చేయడం. కెపాసిటీ డెవలప్మెంట్ ఆఫ్ ద టీచర్స్, సో టీచర్స్ యొక్క ఎబిలిటీ, కెపాసిటీ డెవలప్ చేయడం. కోఆర్డినేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, సో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది కోఆర్డినేట్ చేయడం. ఓకే, RMSA has adopted the mentioned interventions throughout the country and achieved total quality in secondary education. సెకండరీ ఎడ్యుకేషన్ లో టోటల్ క్వాలిటీ అనేది ఇది ముందు మెన్షన్ చేసిన పాయింట్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా RMSA సాధించింది. If teachers realize this and work with devotion and understanding, the total quality achievement can be attained in our country. సో టోటల్ క్వాలిటీ అచీవ్మెంట్ అనేది మనకి కంట్రీలో అచీవ్ చేయొచ్చు ఎప్పుడు ఒకవేళ టీచర్స్ ఈ పాయింట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తే, అండర్స్టాండింగ్ అండ్ డివోషన్ తోటి. ద చిల్డ్రన్ హూ అక్వైర్ ద నాలెడ్జ్ విత్ వాల్యూస్ క్యాన్ బిల్డ్ ద మార్వలస్ ఫ్యూచర్ ఇండియా అండ్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్ ఈస్ పివటల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. సో టీచర్ రోల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, దాంతో పాటుగా పిల్లలు ఒకవేళ నాలెడ్జ్ అనేది వాల్యూస్ తోటి అక్వైర్ చేశారనుకోండి, మనం అలాంటి వాల్యూస్ తోటి కూడిన ఎడ్యుకేషన్ అనేది ఇచ్చామనుకోండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చామనుకోండి, మార్వెలస్ ఫ్యూచర్ ఇండియా అని మనం చూడగలుగుతాం. సో దట్ ఈస్ అబౌట్ RMSA.
సో నెక్స్ట్ ఏంటంటే RUSA, రూసా, రాష్ట్రీయ ఉచ్చాతర్ శిక్షా అభియాన్. In order to develop the higher education in India on par with international standards, RUSA was established to provide academic, economic and administration support to enhance the quality in higher education. So మనకి SSA ఏమో elementary education, RMSA ఏమో secondary education, RUSA ఏమో higher education. సో ఇవన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్సెస్ కోసమే. RUSA is centrally sponsored scheme CSS launched in 2013 aims at providing strategic funding to eligible state higher education institutions. So state యొక్క higher education institutions కి strategic funding అనేది ఇస్తుంది RUSA. So centrally sponsored scheme ఇది. The central funding of 65:35 for general category states and 90:10 for special category states would be norm based and outcome dependent. So outcome కి డిపెండెంట్ గా అలాగే రూల్స్ అన్ని పాటిస్తూ సెంట్రల్ ఫండింగ్ ఏం చేస్తుంది అంటే జనరల్ స్టేట్స్ కి ఏమో 65:35 రేషియోలో ఇస్తుంది, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి ఫండింగ్ ఏమో 90:10 రేషియోలో ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ రూసా అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా హైయర్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడానికి చూస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే the funding would flow from the central ministry through the state governments, union territories to the state higher education councils before reaching the identified institutions. So institutions ki reach అయ్యే ముందు సెంట్రల్ మినిస్ట్రీ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ కి, యూనియన్ టెరిటరీస్ కి, అక్కడ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ కి రీచ్ అయిన తర్వాతనే ఇన్స్టిట్యూషన్స్ కి వస్తుంది. The funding to states would be made on the basis of critical appraisal of state higher educational plans, which would describe each state strategy to address issues of equity, access and excellence in higher education. So higher education లో ఎక్సలెన్స్ ని, ఈక్విటీని, అలాగే ఈక్విటీలో ఉన్న ఇష్యూస్ ని ఎలా మనం తీసేయాలి, ఎలా అడ్రస్ చేయాలి, సో ఇదంతా కూడా మనకి ఈ రూసాలో ఉంటుందన్నమాట. ఓకే, సో క్రిటికల్ అప్రైజల్స్ ఆఫ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్. సో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో దాని ప్రకారంగానే ఫండింగ్ అనేది జరుగుతుంది. సో మెయిన్ ఫీచర్స్ ఇన్ రూసా స్కీమ్ చూసుకున్నట్టయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ యూనివర్సిటీస్, కొత్త కొత్త యూనివర్సిటీస్ ని తీసుకురావడం. మనకి శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇవి ఉన్నాయి కదా, ఇలా. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మోడల్ స్కూల్స్ ని తీసుకురావడము. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 14 టెక్నికల్ కాలేజెస్ ఇన్ ద సెలెక్టెడ్ రీజియన్స్, 14 టెక్నికల్ కాలేజెస్ సెలెక్టెడ్ రీజియన్స్ లో ఎస్టాబ్లిష్ చేయడము. ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ కాలేజెస్, సో అన్ని కాలేజెస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా చూసుకోవడము. ఓపెనింగ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, సో రీసెర్చ్ ని అండ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ని ఎక్కువగా ఓపెన్ చేయడము. అలాగే ఓరియంటేషన్స్ ఫర్ ద కెపాసిటీ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, సో టీచర్ యొక్క కెపాసిటీ డెవలప్మెంట్ కోసం ఓరియంటేషన్స్ ఇవ్వడం. సెట్టింగ్ అప్ క్లాస్ రూమ్స్ విత్ మోడర్న్ టెక్నాలజీతో క్లాస్ రూమ్స్ సెటప్ చేయడము. సినర్జీస్ of degree level education with vocational and intermediate education. So degree level education ni vocational intermediate education toti collab చేయడము, ఇంక్లూడ్ చేయడము. ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇవ్వడము. సో ఇది ఇవాల్టి క్లాస్లో లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ చేసాము. క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఇండియాలో RMVM గురించి చూసాము, అలాగే రూసా గురించి చూసాము. మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము PDF ది, సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.